ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ అపరూపమైనదని, అది గొప్పదని, విలువైనదని మనం విన్నాం. ఇప్పటి వరకు ఈ ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్న జీవరాశులన్నింటిలోకెల్లా మానవ జన్మ అన్నది ప్రత్యేకమైనదిగా ఉండటం, గొప్పదిగా ఉండటం అన్ని విషయాల్లో మనకు కనబడుతుంది. ఇంత గొప్పదైన ఈ మానవ జన్మను దేవుడు మనకెందుకు ఇచ్చాడు అన్నది ఈ 3 దినాలు మనం ఆలోచన చేయవలసిన అతి ప్రాముఖ్యమైన సందర్భం లేదా సంగతి. మనిషి కళ్ళ ముందున్న ప్రకృతిని ఆలోచించాడే తప్ప తన గురించి మాత్రం ఆలోచన చేయకుండానే ఉండిపోయాడు. ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నింటినో పరిశీలించాడు, ఎన్నింటినో పరిశోధన చేయగలిగాడు. కానీ తన విషయంలో ఆలోచన పరిశోధన లేకుండానే మరణం పేరుతో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మానవ జన్మను కలిగిన మనం ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకోకపోతే ఈ జన్మకు అర్థమే ఉంది. చాలా మంది మానవ జన్మ ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎవరిని మీరు ఎందుకు పుట్టారండి అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అందరూ ఎందుకు పుడుతున్నారండి? బ్రతకడానికే కదా అంటున్నారు. పోనీ బ్రతికేది ఎందుకండి అన్నప్పుడు, బ్రతికేది ఏదో ఒక రోజున చావడానికే కదండి. అంటే ఈ జన్మ పరమార్థం ఏమర్థమైందంటే, పుట్టాం గనక బ్రతకాలి, బ్రతుకుతున్నాం గనక ఏదో ఒక రోజున చావాలి. ఇదేనా ఈ జన్మ పరమార్థం? ఇంతకు మించి ఇంకేమీ లేదా? ఒకవేళ పుట్టింది బ్రతకడానికి, బ్రతికేది చావడానికే అని ఒకవేళ అనుకుంటే, ఈ ప్రకృతిలో ఎన్నో జంతువులు పుట్టాయి, అవి బ్రతుకుతున్నాయి, అవి మరణిస్తున్నాయి. నీ కళ్ళ ముందు ఎన్నో పక్షులు పుట్టడం చూస్తున్నావు, అవి బ్రతకటం చూస్తున్నావు, అవి చావటం చూస్తున్నావు. అనగా ఒక పక్షి పుట్టుక బ్రతికి మరణించడానికి, ఒక జంతువు పుట్టుక అది బ్రతికి మరణించటానికి, ఒక మనిషి పుట్టుక నీవు బ్రతికి మరణించడానికి అని ఒకవేళ అనుకుంటే, ఇక నీ పుట్టుకకు వాటికి తేడా ఏముంది? నీ జన్మకు వాటికి తేడా ఏముంది? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జన్మించిన వాటన్నింటిలో నా జన్మ లేదా మానవ జన్మ గొప్పది అని మాట్లాడుతున్నప్పుడు ఈ జన్మలో కారణము కూడా వాటన్నింటికంటే ఏదో గొప్పదై ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనిషి అసలు ఎందుకు పుట్టానన్న విషయాన్ని అసలు ఆలోచించటం పూర్తిగా మర్చిపోయాడు. ఈ ప్రపంచం ఇప్పటి వరకు ఆలోచించని ప్రశ్న అండి అసలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచం ఏమడిగింది మనల్ని అంటే, నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు అని అడిగింది మనల్ని. నువ్వు ఎక్కడ పుట్టావని అడిగింది, నువ్వు ఎవరికి పుట్టావని అడిగింది. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్నలే. ఎవరు ఇప్పటి వరకు ఎవరిని మీరు ఎందుకు పుట్టారండి అని అడిగారా? లేదు. మన పిల్లల్ని పాఠశాలకు తీసుకొని వెళ్ళి జాయిన్ చేయించేటప్పుడు హెడ్ మాస్టర్ గారు రిజిస్టర్లో పేరు నమోదు చేయించుకునేటప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? ఈ 3. అమ్మ వీడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి, రాసుకుంటా ఉంటాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వీడు ఎక్కడ పుట్టాడు చెప్పండి, ప్లేస్ ఆఫ్ బర్త్. వీడు ఎవరికి పుట్టాడు అంటే తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. అనగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎందుకు అన్నది మాత్రం లేదండి. వాడు ఎందుకు పుట్టాడు చెప్పండి అని అడిగారండి ఎవరైనా మనల్లో? పోనీ మనం ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడైనా కానీ ఈ 3 అడిగారే తప్ప ఎవరైనా మీరు ఎందుకు పుట్టారో చెప్పండి, మా రికార్డ్స్లో మేము రాసుకోవాలి అని ఎవరైనా అడిగారా? లేదు. అనగా ఇప్పటి వరకు ఎవరు అడగని ప్రశ్న ఈ 3 దినాల సభలకు టైటిల్గా పెట్టామంటాయి, మనిషి జన్మ ఎందుకు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వినబడుతున్న ఈ మాటలు లేదా ఇలాంటి పాఠాలన్నవి ప్రపంచ పాఠశాలలో చెప్పరండి. అది ఎల్కేజీ నుంచి పీజీ వరకైనా, మీరు ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ తరగతి పుస్తకాన్ని మీరు చూసినా అందులో కనిపించని పాఠాలండి ఇవి. మరి మన పిల్లలు బడికి వెళ్ళి లేదా కళాశాలకు వెళ్ళి నేర్చుకుంటున్న పాఠాలలో ఉన్న పాఠాలు ఏంటని ఒకసారి ఆ పాఠాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పాఠాలలో ఒక ఈగ జీవిత చరిత్ర అని ఒక ఈగ గురించి నేర్పిస్తున్నారు, ఒక దోమ జీవిత చరిత్ర అని ఒక దోమ గురించి నేర్పిస్తున్నారు, ఒక బుద్ధింగ్ అంటున్నారు, ఒక కప్ప అంటున్నారు, ఒక మొక్క అంటున్నారు, ఒక పుష్పం అంటున్నారు. అంటే ఇంతకు మన పిల్లలు కళాశాలలో నేర్చుకుంటున్నది ఈగలు, దోమలు, కప్పలు, బొద్దింకలు. మనిషి గురించి ఏముంది? మనిషి గురించి ఏమీ లేదండి.
మనిషి జీవిత చరిత్ర ఏ పాఠ్య పుస్తకంలో ఉందో అడగండి ఒకసారి. మానవ జీవిత చరిత్ర అని ఏ పాఠశాలలో ఏ పాఠములో ఉందంటారు? లేదండి. ఎందుకంటే తెలియదు కదండి ప్రపంచానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మన చేతుల్లో 66 పుస్తకాలతో కూడుకున్న ఒక మహా విజ్ఞానపు గని. ఇది మత పుస్తకం కాదు, ప్రతి మనిషి కొరకు దేవుడు వ్రాయించిన ఒక మహోన్నతమైన పుస్తకం. ఇది మనిషి బ్రతుకు పుస్తకం. చాలామంది చాలా తప్పుడు అభిప్రాయాలతో ఉంటున్నారండి. బైబుల్ అనగానే ఇది మత పుస్తకం, క్రైస్తవ్యం అనగానే ఇది విదేశీ మతం. ఎవరు చెప్పారండి అలా? ఎవరు చెప్పారు? పోనీ ఈ బైబుల్లో ఎక్కడైనా క్రైస్తవ్య మతం అని కానీ, బైబుల్ మత పుస్తకం అని కానీ ఎక్కడైనా ఉందా? లేదే, లేదు కదా. అటువంటప్పుడు ఎలా వచ్చాయి ఈ మాటలు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిగా పుట్టినందుకు, మానవ జీవితాన్ని మనం తెచ్చుకున్నందుకు తప్పనిసరిగా మనకి ఈ జన్మను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలంటే ఇప్పటికే సగకాలం అయిపోయిందంటే, ఇప్పటికే 30, 40, 50 గతించిన కాలం తెలిసే తప్ప ఇక ఎంత కాలం ఉందో మనకు తెలియదు. ఇప్పటికే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కళ్ళు సరిగా కనిపించటం లేదు, చెవులు సరిగా వినిపించటం లేదు, వెంట్రుకలన్నీ తెల్లబడిపోతున్నాయి, చర్మం అంతా ముడతలు పడిపోతుంది, పండ్లన్నీ ఊడిపోతున్నాయి, ఎముకల్లో సత్తువను కోల్పోతున్నావు. అంటే శ్మశానానికి దగ్గర అవుతున్నావు అని అర్థం. ఒంట్లో బలాన్ని కోల్పోతున్నావు రోజు రోజుకి, అంటే చావుకు సిద్ధపడుతున్నావు అని అర్థం. ఇకనైనా ఈ మానవ జన్మ ఎందుకు జరిగిందో, దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో అన్న సంగతి ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందంటే ఎప్పుడో తెలుసుకోవలసినటువంటి విషయాలంటివి, ఎప్పుడో మనకు నేర్పించవలసినటువంటి పాఠాలు. పోనీ దేవుడు ఎప్పటికైనా మన ప్రమేయం లేకుండానే, మనం అడగకుండానే, మనం ఆలోచన చేయకుండానే ఇగో ఈ పాఠాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడు ఈ 3 దినాల సభల రూపంలో. కనుక ఈ 3 దినాలు విందాం, దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. నిజంగా ఈ మానవ జీవితం వెనక దేవుడే ఉన్నాడా? అవునండి, సాక్షాత్తు దేవుడే ఉన్నాడు ఈ జీవితం వెనుక. మనకి ఈ జన్మ రావటములో తల్లి తండ్రి పాత్ర ఉందని ఒకవేళ మీరు అనుకుంటే అది మీ పొరపాటని చెప్పాలి. సాక్షాత్తు ఈ మానవ జన్మ వెనక దేవుడు ఉన్నాడంటే దేవుడే కారణం. ప్రేమ దేవుని పిల్లలారా, మన కనబడుతున్న ఈ ఆకారములో కనిపించే అవయవాలు, కనిపించని అవయవాలు, ఎన్నో అవయవాలతో కూడుకున్న ఈ దేహములో ఉన్న ఈ అవయవం ప్రపంచంలో ఎవరు ఎక్కడ మనకు తయారు చేసి ఇవ్వలేరన్నది మనకు తెలుసు. మరి ఈ పూర్తి దేహం ఎక్కడ తయారైందంటే తల్లి గర్భంలోనే. తల్లి గర్భంలో తయారైంది కదా అని తల్లికి ఏమైనా తెలుసు అనుకుంటే తల్లికేమీ తెలియదు. ఎప్పుడు తెలిసింది మరి తల్లికి? తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత చూసి నాకు ఆడబిడ్డ అని చెప్పింది, నాకు ఒక మగబిడ్డ పుట్టాడు అని చెప్పింది. తల్లికే తెలియనప్పుడు ఇక మనకేమైనా తెలుసు అంటారా? మనకు తెలియదు. అనగా తల్లికి తెలియక, లోనున్న మనకు తెలియక, అలాంటి తండ్రికి ఏమైనా తెలుసు అనుకుంటే తండ్రికి అసలు బొత్తిగా ఏమీ తెలియదు. తండ్రికి బొత్తిగా ఏమీ తెలియదు. తల్లిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతుంటారు, ఆపరేషన్ చేసి మనల్ని తీయటానికి తీసుకెళ్ళిపోయారు. బయట తండ్రి ఈయన కంగారు అయిపోతుంటాడు. ఈయనకెందుకండి కంగారు? ఈయనకెందుకు టెన్షను? ఆపరేషన్ తల్లికి కదా, మరి తండ్రికి ఎందుకు టెన్షన్ పడుతుంటాడు బయటైనా? అంటే పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో అనే టెన్షన్ ఈయనలో ఉంది, అంతే కదా. మగబిడ్డ అనగానే అందరికీ ఫోన్లు చేయటం, ఎప్పుడు ఫంక్షన్ పెట్టుకుందాం, ఎవరెవరికి చెప్పాలి, ఎలా జరిగించాలి, ఈ ఆలోచన కదండి ఈయనది. అనగా తల్లికి తెలియక, తండ్రికి తెలియక, లోనున్న మనకు తెలియక, మరి ఎవరికి తెలిసి నీకు ఈ జీవితం వచ్చింది? మరి ఎవరికి తెలిసి నీకు ఈ జన్మ వచ్చింది? అనగా సాక్షాత్తు దేవుడని చెప్పాలి. దేవుడే. నీ దేహం వెనక లేదా నీ జీవితం వెనుకున్నది సాక్షాత్తు దేవుడు తప్ప తల్లి తండ్రి అనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. అవును ప్రేమైన దేవుని పిల్లారా, ఏ రోజు తల్లి
గర్భంలో పెరుగుతున్న బిడ్డ విషయంలో పుట్టబోయే నా బిడ్డకు 2 కళ్ళు ఉండాలని, 2 కాళ్ళు ఉండాలని, 2 చేతులు ఉండాలని ఏ తల్లైనా ఆలోచించిందా? ఆలోచించదండి, ఆలోచించదు. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా ఇది దేవుని కార్యక్రమం, ఇదంతా దైవ కార్యక్రమం. అందుకే తల్లి ధైర్యంగా ఉంటుంది. అవును, మన వెనక దేవుడు ఉన్నాడు కనుక మనకి ఈ దేహాన్ని లేదా ఈ జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో అన్న సంగతి మనకు తెలియాలన్నా మనకి జన్మనిచ్చిన దేవుడు చెప్పాలి తప్ప ఎవరు చెప్పినా కానీ తప్పు చెప్తారండి. ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు కదా. అటువంటిప్పుడు ఆయన్ని అడుగుదాం, దేవా తండ్రి, జన్మించిన వాటన్నింటిలోకెల్లా నన్నే గొప్పగా జన్మింపజేశావే, నాకై చక్కని ఆకారాన్ని ఇచ్చావే, చక్కని అవయవాలను ఇచ్చావు, చక్కని రూపాన్ని ఇచ్చావు, ఆత్మను పెట్టావు, ఆయుష్ని పోసావు. ఇంత ఎందుకయ్యా నా విషయంలో నువ్వు చేసిందే, ఎందుకయ్యా నాకు ఈ జన్మనిచ్చింది అని రాత్రి మనం ఆయన్ని అడుగుదాం. ఆయనే కనుక జన్మనిచ్చింది. తల్లిని అడిగినా తప్పు చెప్తుందండి, తండ్రిని అడిగినా తప్పు చెప్తాడు. వీళ్ళని అడిగితే ఏమంటే తెలుసా? మన వెళ్ళి తల్లిదండ్రుల్ని, అమ్మ మేము ఎందుకోసం పుట్టామమ్మా అని అడిగారా? అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మా కోసమే పుట్టారు నాయన అంటుంది. అవును, మా కోసమే పుట్టారా, మన వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి పుట్టారు, ఇంకా మా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి మీరు పుట్టారంటారు. నిజమా? నిజంగా అందుకోసం మనం ఏమనుకుంటాం? అమాయకులు మనకి సంగతి తెలియక నిజమే కావచ్చు అని మనం అనుకుంటాం. ఇంకేమంటారు? ఒక భార్య భర్త విషయంలో ఏమంటాడు? నేను పుట్టుతూ నీ కోసమే అంటాడు. ఇప్పుడు భార్య ఏమనాలి? నేను పక్కింటి ఆయన కోసం అన్నదనుకోండి, ఏం బాగుంటుందంటే సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. అది ఇప్పుడు ఏమేమనాలి? మీరు నా కోసమైనప్పుడు నేను మాత్రం నా కోసమా, మరి ఎవరి కోసం? నేను కూడా నీ కోసమే. అవసరమైతే ఈ జన్మలోనే కాదు, 7 జన్మలకైనా మరలా మన ఇద్దరమే భార్యాభర్తలుగా పుడదామంటే మీరు తొందరపడి ఎవరిని ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోకండి. ఎన్ని జన్మలకైనా మన ఇద్దరమే. ఉన్నాయా? ఉన్న ఈ ఒక్క జన్మకు అర్థం తెలియకనే ఈ సభలు పెట్టుకుంటున్నాం మనం. అసలు ఉన్న ఈ ఒక్క జన్మ ఎందుకు వచ్చింది? ఇదే తెలియక కొట్టుమిట్టాడుతుంటే 7 జన్మల కోసం వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలంటే? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకరి కోసం అనుకుంటున్నారు, ఒకరి కోసం అనుకుంటున్నారు. ఒక నాయకుని అడిగామనుకోండి, ఏమంటాడు? నేను దేశం కోసం, ప్రజల కోసమే అంటాడు. అంటే ఒక నాయకుడు ప్రజల కోసం పుట్టాడట, ఒక భార్య భర్త కోసం అట, ఒక భర్త భార్య భర్త కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రుల పిల్లల కోసం, ఒక ఉద్యోగం కోసం పుట్టాను అనుకుంటున్నాడు ఆయన. ఇలా ప్రపంచంలో పుట్టిన మనుషులంతా తమ కళ్ళ ముందు ఏవో కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని బంధాలు ఏర్పరచుకొని ఈ కార్యక్రమాల కొరకు, ఈ బంధాల కొరకే పుట్టామనుకుంటూ తమ జీవితాన్ని అంతా వృధా చేసుకుంటున్నారంటే. కనుక ఈ మాటలు పక్కన పెడదాం. నువ్వు ఎప్పుడు పుట్టావో కాదు, ఎక్కడ పుట్టావో కాదు, ఎవరికి పుట్టావో అంతకన్నా కాదు. చాలామంది అంటే ఇండియాలో పుట్టినందుకు బాధపడుతుంటారండి చాలామంది. మొన్న కావిడంటుందిలేండి పేపర్లో, ఇండియాలో పుట్టడం వలన, ఇండియాలో పుట్టి నా జీవితాన్ని వృధా చేసుకున్నాను అని మాట్లాడుతుంటే. అమెరికాలో పుట్టిన అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? అసలు ఈ దేశంలో నేనెందుకు పుట్టానా అని అక్కడ పుట్టినందుకు అక్కడ చావటానికి కూడా సిద్ధపడిపోయిందంటే ఈ జీవితం బాగోలేదు, ఈ జీవితాన్ని దేవుడు నాకు ఇక్కడే ఎందుకు ఇచ్చాడు, మరి ఎక్కడైనా ఇచ్చుంటే బాగుండేది కదా అనుకొని అక్కడ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో కాదు నాయనా, నువ్వు ఎవరికి పుట్టావు అన్నది అంతకన్నా కాదు, నువ్వు ఎందుకు పుట్టావు, అసలు ఎందుకు పుట్టావు? ప్రపంచంలో ఆరిన నేల మీద నువ్వు ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా ఎందుకు పుట్టావన్నదే ప్రాముఖ్యం తప్ప మిగతావన్నీ కాదు. కనుక ఎందుకు పుట్టాము, ఎందుకు ఈ దేవుడు ఈ జన్మనిచ్చాడు అన్నీ సాక్షాత్తు ఆ జన్మనిచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుదాం. అప్పుడు ఆయన ఎందుకోసం మనల్ని కన్నాడో, ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడో, ఎందుకు మనకి జన్మనిచ్చాడో అనే విషయాన్ని గురించి ఆయన ఏం చెబుతున్నాడో ఆయన మాటల్లోకి మనం వెళ్ళగలిగితే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో బైబిలు చారిత్రక పుస్తకం అండి, చారిత్రపరమైన ఆధారాలతో కూడుకున్నదండి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా గారు పెద్ద ప్రవక్తలలో ఒకరు,
ఆయన ద్వారా దేవుడు పలికించిన మాట మన జన్మ విషయంలో మనం ఆలోచన చేయగలిగితే 43వ అధ్యాయం 21వ వచనంలో మన జన్మ ఎందుకు జరిగిందో అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూసారా ఎంత చక్కని సమాధానాన్ని చెప్తున్నాడండి దేవుడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నాడు. ప్రపంచ ప్రజలారా వినండి, నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను, నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకు జన్మనిచ్చాను. ఎందుకోసం అనుకుంటున్నావు? దేశం కోసమా? భార్య కోసం అనుకుంటున్నావా? భర్త కోసం అనుకుంటున్నావా? పిల్లల కోసం అనుకుంటున్నావా? లోకం కోసం అనుకుంటున్నావా? అందుకు కాదయ్యా నీకు ఈ జన్మనిచ్చింది, నా నిమిత్తం. దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నాడు. అంటే మనల్ని అందరినీ దేవుడు కన్నది ఎవరి కోసం, ఎందుకోసం అంటే సాక్షాత్తు మనల్ని అందరినీ కన్నది దేవుడు తన కోసమే కన్నాడట. ఆయన కోసమే కన్నాడు, ఆయన కోసం. అందుకే చూడండి, ఆయన కోసమే మనం పుట్టాం కనుక, ఆయన కోసమే కన్నాడు కనుక మనకు అవసరమైన వాటిని అన్నింటినీ మనం అడగక ముందే ఇదిగో ఈ ప్రకృతిలో సిద్ధం చేశాడండి ఆయన. మనం అడగలేదేమి, ఈ ప్రకృతిలో ఏది మనం అడగక మునిపే మనకు అవసరమైన వాటిని అన్నింటినీ మనం రాకముందే ఈ ప్రకృతిలో అన్ని సిద్ధం చేశాడు. ఎందుకు? నా కోసం నా పిల్లలు రాబోతున్నారు కనుక. భూమి మీదకి మనం రాబోతున్నామని వచ్చిన మనకు మనం అవసరమైన వాటిని అన్నింటినీ దేవుడు మనం ఏది అడగలేదు, ఏది అడగకుండానే మన అవసరాలు గుర్తెరిగిన దేవుడు అన్నీ కూడా ప్రకృతిలో పెట్టాడండి, అన్ని ప్రకృతిలో పెట్టాడు. ఇక దేవుడు ఈ ప్రకృతిని కలిగించటానికి ఆయన మన విషయంలో ఆయన పడిన కష్టం అది మాటలతో వర్ణించలేనంత కష్టం అండి. 6 దినాలు అని బైబిల్లో ఉంది. 6 దినాలు అనగానే ఏదో మనం అనుకుంటున్నట్టుగా ఆది సోమ మంగళ కాదండి. కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు దేవుడు కష్టపడ్డాడు. ఇగో ఇంత అనంతమైన ఈ విశ్వాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడండి ఆయన. నా పిల్లలకు ఏ విషయంలో కూడా ఏది తక్కువ ఉండటానికి వీల్లేదు అని ఆలోచించాడు ఆయన. ఇదిగో సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, నక్షత్రాలను పెట్టాడు, ఎన్నో గ్రహాలను పెట్టాడు. ఆ గ్రహాలలో భూమండలాన్ని చేశాడు, భూమిని ఒక గ్రహంగా మలిచాడు. ఈ భూమి మీద 3 వంతులు నీరు ఉండాలనుకున్నాడు, 1 వంతు మాత్రమే ఆరిన నేల అనుకున్నాడు. ఈ 1 వంతు ఆరిన నేల మీద మరలా ఎన్నో పర్వతాలు ఉండాలి, ఎన్నో మైదానాలు ఉండాలి, ఎన్నో ఎడారులు ఉండాలి, ఎన్నో అరణ్యాలు ఉండాలి, ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు, ఎన్నో పురుగులు, ఇవన్నీ ఉండాలి. ఈ సెట్టింగ్ అంతా ఎవరిది అనుకుంటున్నారు? దేవుడు చేసిన సెట్టింగ్ అండి ఇది. ఎవరి కోసం? నీ కోసం. ఎందుకు? నువ్వు ఆయన కుమారుడవు గనక, నువ్వు ఆయన కుమార్తెవు గనక. ఆయన కుమారుడవుగా, ఆయన కుమార్తెగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన కోసం బ్రతకాలని ఆయన అనుకున్నాడు కనుక ఇవన్నీ నీ కోసం ముందుగా ఏర్పాటు చేశాడు. దేవుడు మనకి ఈ ప్రకృతిలో ఏదైనా లోటు చేశాడంటే లేదంటే. దేవుడు ఈ ప్రకృతిలో ఏది మనకు తక్కువ చేయలేదు. ఎంత ఆలోచించాడు తెలుసంటే, ఇదిగో పగలంతా నా పిల్లలు పని చేసుకోవాలి, పగలంతా నా పిల్లలు పని చేసుకోవాలంటే వెలుతురు ఉండాలి అని ఆకాశంలో ఎక్కడో సూర్యుని పెట్టాడంటే. అంత దూరంలో ఎందుకు పెట్టాడా? అంత దూరంలో పెడితేనే ఎండాకాలం రాగానే వెలువెల్లాడిపోతున్నాం మనం. అదే సూర్యుని ఇంకా దగ్గరగా పెట్టాడు అనుకోండి, అసలు శీతాకాలంలో కూడా చచ్చిపోవాల్సిందే. చూసారా? అంటే దేవుడు వెలుతురు ఉండాలి, వెలుగు ఉండాలి అంటే సూర్యుడు కావాలి. మరి ఆ సూర్యుని ఎక్కడ పెట్టాలి? చాలా దూరంలో పెట్టాలి, అక్కడ పెట్టాలి అని అంత దూరంలో సూర్యుని పెట్టాడు. ఇదిగో ఉదయం 6 కాగానే కనబడుతున్నాడు, సాయంకాలం 6 కాగానే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఉదయం అంతా నువ్వు పని చేసి 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 నువ్వు అలసిపోతావు కదా, అలసిపోయిన తర్వాత నువ్వు నిద్రపోవాలి, నిద్రపోయే ముందు నీకు లైట్ ఉండకూడదు. అంతే కదండి. ఇంట్లో రాత్రి పడుకునే ముందు లైట్స్ అన్నీ ఆన్ చేసి పడుకుంటారా, ఆఫ్ చేసి పడుకుంటారా? లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకోవాలి. లైట్స్ అన్నీ, పెద్ద పెద్ద లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటాం, చిన్న బెడ్ లైట్ మాత్రం వెలిగించుకుంటాం. చిన్న బెడ్ లైట్ అంటే లైటింగ్ ఎక్కువగా ఉండటం వలన నీకు నిద్ర పట్టదు. నీ మనసును దేవుడు ముందుగానే గ్రహించి పెద్ద లైట్, ట్యూబ్ లైట్ లాంటి సూర్యుని ఏం చేశాడంటే 6 కాగానే ఆఫ్ చేశాడు.
బెడ్ లైట్ లాంటి చంద్రుణ్ణి ఆరగానే ఆకాశంలో మరలా దాన్ని ఆన్ చేశాడంటే ఎందుకు? నా పిల్లలకు వెలుతురు ఎక్కువగా ఉండకూడదు, లైటింగ్ చాలా తక్కువగా ఉండాలి, అప్పుడే నా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. మరలా ఉదయం 6 అయిందా, మరలా చంద్రుడు అదృశ్యుడైపోతున్నాడు, మరలా 6 కాగానే తూర్పున కనబడుతున్నాడు. మరలా పనులకు వెళ్ళాలి కదా, నువ్వు పని చేసుకోవాలి కదా, నువ్వు లేవాలి కదా. చూసారంటే అంటే దేవుడు సెట్టింగ్ అండి ఇది. అంటే ఉదయం 6 కాగానే సూర్యుడు వస్తున్నాడు, నీకోసమే వస్తాడు, నిన్ను లేపడానికి. సూర్యుడు ఇంకా రాలేదనుకోండి, నువ్వు ఇంకా బెడ్ మీదనే ఉంటావు. సూర్యుడు ఉదయం 6 అయినా రాకపోతే సూర్యుడు కనిపించేంతవరకు, వెలుగు వచ్చేంతవరకు మనం నిద్ర లేవం. అంటే సూర్యుడు వస్తున్నది, ఆయన వెలుగునిస్తున్నది, వెలుతురునిస్తున్నది, వేడినిస్తున్నది. ఇదిగో నీకోసమే నాయన. ఆయన వెళ్ళిపోతున్నది కూడా నీకోసమే. అంటే సూర్యుడు రాకపోకలు జరుగుతున్నాయి, నీకోసమే జరుగుతున్నాయి. నీ కొరకే పెట్టాడు ఆకాశంలో సూర్యుడిని. కనుక సూర్యుడు అనగా నీ కోసం ఉన్నాడే తప్ప నువ్వు సూర్యుడు కోసం కాదు. సూర్యుడు అంతరిక్షంలో, సూర్యుడు కొన్ని 100,00,000 రెట్లు గొప్పవాడు, పెద్దది భూమండలము కంటే. మనం ఉన్న ఈ భూమి కంటే సూర్యుడు 13,00,000 రెట్లు పెద్దదండి సూర్యగోళం. అంత 13,00,000 రెట్లు పెద్దదైన ఆ సూర్యగోళాన్ని ఆకాశంలో ఎవరి కోసం పెట్టాడంటే భూమి మీద ఉన్న మనుషులమైన మన కోసమే పెట్టాడు. చంద్రుణ్ణి మన కోసమే పెట్టాడు. ఎందుకు? చంద్రుడు ఆకాశంలో ఉండటం వలన మనకు నెలలు జరుగుతున్నాయి, మనకు ఋతు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే చంద్రుడు వలన మనకు నెలలు రావాలి, చంద్రుడు వలన మనకు ఋతు కార్యక్రమాలు జరగాలి. అంటే చంద్రుడిని పెట్టినా నీకోసమే, సూర్యుని పెట్టినా నీకోసమే, నక్షత్రాలను పెట్టినా నీకోసమే, గాలిని పెట్టినా అది నీకోసమే, నీటిని పెట్టినా అది నీకోసమే. ఈ ప్రకృతిలో ఏది దానికోసం ఉన్నదంటే చెప్పండి? ఏది దానికోసం లేదు. ప్రకృతిలో ఉన్నవన్నీ భూమి మీద ఉన్న మనిషి కోసమే, ఉన్నవన్నీ మన కోసమే. అంతరిక్షంలో ఉన్నవా, భూమి మీద ఉన్నవా, సముద్రాలలో ఉన్నవా, సముద్రాలలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, అంతరిక్షంలో ఉన్నవి కానీ, సమస్త ప్రకృతి, సమస్త విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా భూమి మీద ఉన్న మనిషి కోసమే ఉన్నాయండి. అన్నీ మనిషి కోసం. అంటే నీ జన్మ ఎంత గొప్పదో నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అన్నీ మన కోసమే. కాయ మన కోసమే, పువ్వు మన కోసమే, ఒక పండు మన కోసమే, ఒక చెట్టు మన కోసమే. ఇలా ప్రతిదీ, ఒక పక్షి అయినా, ఒక జంతువు అయినా, ఇలా సమస్తము మన కోసమే ఉన్నాయి తప్ప ఏది వాటి కోసం లేదు. అందుకే చూడండి, ఏది వాటి కోసం బ్రతకదండి, ఏది వాటి కోసం అది బ్రతకదు. ఒక కోడి, అది కోడి గుడ్డు చేసిన, ఆ గుడ్డును పొదిగి ఆ తర్వాత పిల్లలు చేసిన, ఏమంటే కోడి ఏమీ ఆశపడదండి పిల్లల మీద కానీ, గుడ్డు మీద కానీ. అన్నీ మనకే కదండి. కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, కోడి గుడ్డు అండి అంట, ఆమ్లెట్ దానికి వేస్తావు, నువ్వు వేసుకుంటావా? ఆమ్లెట్ దానికే నీకే. అది పిల్లలు చేసిన కోడి పిల్లలు అంటావు, కానీ తినేది మాత్రం మన పిల్లలే, మనమే. ఇలా మీరు ఏ జంతువును చూడండి, ఏ పక్షిని చూడండి, ఏమండి ప్రతిదీ కూడా మన కోసమే బలైపోతున్నాయి, ప్రతిదీ మన కొరకే చనిపోతున్నాయి. ప్రతి జీవి తన బ్రతుకంతా మనకే ధారపోస్తుంది తప్ప ఏది వాటి కోసం బ్రతకటం లేదండి, ఏది వాటి కోసం బ్రతకటం లేదు. ఇక విచిత్రం ఏంటంటే, మనం ఏది పెట్టినా పెట్టకపోయినా, ఏ జంతువు కూడా నువ్వు నాకు పెట్టలేదు ఏంటని మనల్ని అడగకపోగా, నన్ను పట్టించుకోవటం లేదని కానీ, నాకు సరిగ్గా భోజనం పెట్టడం లేదని కానీ, ఏ జీవి కూడా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా ఉండవడ్డాయి. పలానా వారి కుక్క సరిగ్గా భోజనం పెట్టడం లేదని యజమానుడు వెళ్ళి బావిలో దూకి చచ్చిపోయిందని ఎప్పుడన్నా విన్నారా? లేదు. పలానా వారి కుక్క ఇంట్లో పెంచుకుంటున్నాడు, ఈడు మాత్రం కేజీ మాంసం తక్కువ తినట్లేదు, కనీసం ఆఖరికి మిగిలిన ఎముకలు కూడా వీడు నాకు వేయటం లేదు, ఇలాంటి వాడి ఇంట్లో నిన్ను ఉండటం కంటే అవమానంతో ఉరిపోసుకుని చచ్చిపోవడం బెటర్ అని ఏ కుక్కైనా అలా చేస్తుందా? చెయ్యదండి, ఏ కుక్క చేయదు. మరి ఇలా ఆత్మహత్యలు, అవమాన భారముతో, లేదా పట్టించుకోవటం లేదని, ప్రేమించటం లేదని, పంట పండటం లేదని, విఫలమైపోయాను చదువులో అని ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎవరంటే? మనుషులేనంటే, మనుషులే. కాబట్టి పిల్లలు చదువు 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 అని చిన్ననాటి నుంచి చదువురా 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 అని మనం బాగా చదువు అని చదువంతా వాడు బొరకెక్కించేసావండి. వాడు ఏమనుకున్నాడు తెలుసా? అంటే నేను పుట్టిన చదవడానికే అనమాట. అంటే మీ పిల్లలను మీరు ఎలా మార్చేసి తెలుసా? చదువు 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 అని మీరు చెప్పటం వలన చదువు కోసమే నేను పుట్టాను అనుకున్నాడు, చదువు కోసమే కళాశాలకు వెళ్ళాడు, ఆ చదువులో ఫెయిల్ అయ్యాడు. ఇక నా జన్మ ఎందుకు అనుకున్నాడు, ఊరి పోసుకొని చచ్చిపోయాడు.
అంటే నువ్వు నేర్పించిన ఆ చదువు, ఏ చదువు కోసమైతే పుట్టాడని నువ్వు అనుకున్నావో ఆ చదువు ఒకానొక రోజున వాడికి అందకపోయేసరికి విలువైన ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్నాడు ఆత్మహత్య పేరుతో. చదువు గొప్పది కాదండి, ఆ చదువును చదువుతున్న నీ కుమారుడు గొప్పవాడు. చదువు గొప్పది కాదు, ఆ చదువు చదువుతున్న నీ కుమార్తె గొప్పది. ఏదో రైతు పొలంలో పంటేశాడని ఆ పంట సరిగా పండలేదని ఆ పంట కొరకు తెచ్చిన పురుగుల మందు తానే తాగి చచ్చిపోతున్నాడు. పంట పండకపోతే చచ్చిపోతావా? పంట గొప్పదా? పంటను పండిస్తున్న నువ్వు గొప్పవాడివా? నీకు అర్థం కాలేదు. నాకంటే పంటే గొప్పది అనుకున్నావు నువ్వు, నాకంటే పంటే గొప్పది అనుకున్నావు గనుకనే ఆ పంట పండకపోయేసరికి చచ్చిపోదాం అనుకుంటున్నావు. ప్రేమ 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 అనుకుంటున్నావు. ఆ ప్రేమ దక్కనప్పుడు, ఇక ప్రేమే దక్కనప్పుడు ఇక నేను మాత్రం బ్రతకటం ఎందుకు అనుకొని అమాయకురాళ్ళు ఎంతోమంది చచ్చిపోతున్నారని, అమాయకులైన పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళకి తమ జన్మ ఎందుకో, దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో అన్న సంగతి వీళ్ళకి తెలుసుంటారు చెప్పండి? లేదండి. అంటే ఎందుకు పుట్టారో తెలియకపోవటం వలన ఎన్నో ఆత్మహత్యలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. ఎందుకు పుట్టారో తెలియకపోవటం వలన ఎందరో దొంగలుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, దోపిడీ దొంగలుగా ఈరోజు సమాజంలో మారిపోయారండి. ఎందుకు జరిగింది ఈ జన్మ అన్న సంగతి తెలియకపోవటం వలన. ఒకవేళ పిల్లల పాఠ్య పుస్తకాలలో చిన్ననాటి నుండే మనిషి జన్మ ఎందుకు అన్న పాఠాన్ని ప్రప్రథమంగా పెట్టి పాఠశాలలో బోధిస్తే ఏమండి పిల్లల చావులేవి ఉండవండి, అసలు పిల్లల ఆత్మహత్యలు ఉండవు. అంటే ఈరోజు పిల్లలందరూ కూడా కళాశాలల్లో, కార్పొరేట్ కళాశాలలకు వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి కనిపించకుండా శ్మశానానికి జారిపోతున్నారు. కారణం, వాళ్ళు చదువుతున్న పాఠాలలో ఏవి పాఠాలు? వారు చదువుతున్న పాఠాలలో లేవు కదా. అందుకేనండి కళాశాలకు పంపుతున్నాం. కళాశాలలో పిల్లలు ఏమండి ఎంతగా పాడైపోతున్నారో మనం చూస్తున్నామండి. ఏమి నేర్చుకుంటున్నారు? ఒక చదువు లేదు, ఒక సంస్కృతి లేదు, ఒక సాంప్రదాయం లేదు. విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్నారు. తోటి విద్యార్థుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తోటి విద్యార్థులు ప్రేమించకపోతే ఏమంటే కరడుగట్టిన ప్రేమోన్మాదులుగా మారిపోతున్నారు. చస్తున్నారు, చంపుతున్నారు. ఎందుకండి ఇలా మారిపోయింది వ్యవస్థ? ఎవరెప్పుడైనా ఆలోచించారా? ఎవడి కళాశాలకు పంపితే అమ్మాయి ప్రేమించలేదని ప్రేమించిన అమ్మాయి మీద పగపెట్టుకొని ఏమంటే అమ్మాయిని చంపేంత వరకు ఎన్నో మానలు విఫలయత్నం చేసి ఏదో ఒక రోజున అమ్మాయిని కత్తితో నరకటమో, కొడవలితో పీక తెగ్గొట్టటమో, లేదంటే యాసిడ్తో దాడి చేయటమో ఏమంటే ప్రతి నిత్యము మన వార్తలు చూస్తున్నవేనండి ఇవన్నీ. ఎందుకు ఇలా మారిపోయిన పిల్లలు? ఎందుకు సమాజం ఇలా మారిపోతుంది? ఒక చోట జరగగానే ఎక్కడో తెల్లవారి మరొక చోట జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పోనీ ఇక్కడ చేసిన వారికి శిక్ష విధించే లోపే అక్కడ మరొకరు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటో తెలుసా? అసలు మనిషి జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్నది చెప్పేవారు ఎక్కడున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? మానవ బ్రతుకును గురించి, మానవ జన్మను గురించి లేదండి. అందుకేనండి సమాజం పాడైపోతుంది. సమాజాన్ని బాగు చేయటానికి పార్టీలు మారితేనో, ఎవరో నాయకులు వస్తేనో సమాజం మారుతుంది అనుకోవటం కలది. లేదండి, సమాజాన్ని బాగు చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిపై ఉంది. బైబిల్ పట్టిన ప్రతి వ్యక్తిపై ఉంది. బైబిల్ తెలిసిన వాడే సమాజాన్ని మార్చగలడు, మనుషుల యొక్క మనసులను మార్చగలడు. క్రైస్తవులుగా మనం చేసేది మత మార్పిడి కాదు. మతాన్ని మనం ఎందుకు మార్చుకోమని చెబుతామండి? మనసును మార్చుకోమని చెబుతామే తప్ప మతాన్ని మార్చుకోండి అని చెప్పవలసిన అవసరత మనకు లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి వచ్చిన యేసుక్రీస్తు కూడా మనసును గురించి మాట్లాడాడే తప్ప ఎక్కడ ఆయన మతాన్ని గురించి మాట్లాడలేదండి. మీరు మారు మనసు పొంది అని అన్నాడే తప్ప మీరు మతాన్ని మార్చుకునేది మాత్రం ఎక్కడా ప్రకటించలేదండి ఆయన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఈరోజు సమాజానికి చాలా అత్యవసరమైనటువంటి మాటలు, అత్యవసరమైన పాఠం మనిషి జన్మ ఎందుకు అని. చిన్నప్పుడు 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పాఠం ఉండేదండి, ఎందుకు అన్న పాఠం. బహుశా మీరు చదివే ఉంటారు. ఈ పాఠం పేరే ఎందుకు. ఇంతకీ ఎందుకు అన్న పాఠంలో ఏముందా అని మనం ఆలోచన చేస్తే, మాస్టర్ గారు పిల్లల్ని అడుగుతుంటాడు అనమాట, ఎండలు కాసేది ఎందుకురా అని. అప్పుడు పిల్లలంతా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మబ్బులు పట్టేటందుకురా. మర్యాద లేదండి. మాస్టర్ గారు ఎండలు కాసేది ఎందుకురా అంటే పిల్లలంతా ఏమంటున్నారు? ఆ మాత్రం నీకు తెలియదారా, మబ్బులు పట్టేటందుకురా
ఇప్పుడు మాస్టర్ గారు ఏమంటున్నారు, మరి మబ్బులు పట్టేది ఎందుకురా అంటే పిల్లలంతా ఏమన్నారు తెలుసు, అప్పుడు వానలు పడేటందుకురా. మరి వానలు పడేది ఎందుకురా? అదిగో చెరువులు నిండేటందుకురా. చెరువులు నిండేది ఎందుకురా? పంటలు పండేటందుకురా. ఇంతకి పంటలు పండేది ఎందుకురా? మన కడుపులు నిండేటందుకురా. మరి మన కడుపులు నిండేది ఎందుకురా? మనిషి బ్రతికేటందుకురా. ఇంతటితో పాఠం అయిపోయిందరా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాంరా. అంతే, అదే పాట పడి అంతవరకే. మరి మనిషి బ్రతికేది ఎందుకురా అని అడిగారండి. ఇంకంతటితో ఆగిపోయిందంటే, అడగలేదంటే ఇంకా పాఠం అంతటితో సమాప్తం. ఒక్క అడుగు కిందికి వచ్చి మరి మనిషి బ్రతికేది ఎందుకురా అని అడగొచ్చు కదా. మనిషి బ్రతికేది ఎందుకురా? ఇదిగో దేవుని కోసంరా అని నేర్పిస్తారండి. పిల్లల్లో చిన్ననాటి నుంచే దైవత్వపుతో కూడుకున్నటువంటి లక్షణాలు వాళ్ళకి అలవాటయ్యేటివి కదా. పిల్లల్లో దైవభీతి ఉండేది కదా. పిల్లలు చక్కగా భవిష్యత్తులో మంచి పౌరులుగా, దేవుని కోసం బ్రతికే ఒక మంచి నాయకులుగా మారేవారేమో కదా. పాఠశాలలో, కళాశాలల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరిగి ఉండేటివి కావు కదా. కనుక ప్రేమన దేవుని పిల్లలారా నేర్పించలేదంటే, ఈ విద్యా వ్యవస్థ నేర్పించలేదు. అందుకేనండి మనం నడుము కట్టుకున్నాం క్రైస్తవులంగా. ఈ సమాజానికి ఏది అవసరమో చెబుతున్నాం బైబిల్లో నుంచి. ఈ సమాజం మారటానికి, సమాజంలో మనుషుల మనసులలో మార్పును తీసుకొని రావటానికి వాళ్ళకి అవసరమైన మాటలను పాఠాలుగా ఈరోజు అంతటా మనం ప్రకటిస్తున్నాం. ఎందుకు జరిగింది అంటున్నాడండి ఆయన జన్మ. యెషయా గ్రంథం 43:21 మనం చదువుకున్నాం కదండి. యెషయా గ్రంథం 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నాయన నా కోసమేరా మిమ్మల్ని అందరినీ కన్నది అంటున్నాడు దేవుడు. మీకు ఈ జన్మను ఎందుకు ఇచ్చాను తెలుసా? నా కోసం. ఆ ఒక్క మాట కాదండి, ఇంకా అదే అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూసినా అదే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. అదే యెషయా గ్రంథం 43:7 వచనంలో సైతం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడండి. నా మహిమ నిమిత్తం. అమ్మా, మీ కొరకు కష్టపడింది నేనే కదా. మీకు అవసరమైనవన్నీ కూడా ప్రకృతిలో పెట్టింది నేను. ఆఖరికి మిమ్మల్ని తల్లి గర్భంలోకి వచ్చి మీ యొక్క ఆకారాన్ని నిర్మించింది నేను. మీలో ఆత్మను పెట్టింది నేను. మీకు ఆయుష్నిచ్చింది నేను. మీకు అవసరమైనవి అడగకుండా ఇచ్చింది నేను. మిమ్మల్ని తల్లి గర్భంలో రూపించింది నేను. బయటకు తీసుకుని వచ్చింది నేను. ఇప్పటికీ బ్రతికిస్తున్నది నేనే. ఎందుకు ఇంత చేస్తున్నాను తెలుసా? మీరు నా కోసం బ్రతకాలన్న ఉద్దేశంతో, నా కోసం మాట్లాడతారని, నా కొరకు ఆలోచిస్తారని, నా కొరకు వెళతారని ఇంత చేస్తున్నాను మీకోసం అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ వెనుక దేవునికున్న ఆలోచన ఏంటా అని దేవుని మాటల్లోకి మనం వెళితే, మనల్ని అందరినీ కన్నది ఆయన కోసమే కన్నాడు అన్నది ఆయన మాటల్లోనే మనం చూసాం. మరొక మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన అన్నాడండి. ఆయన నుండి సమస్తము కలిగింది అన్నాడు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఈ ప్రకృతిలో ఎవరు ఏది చేయలేదండి. ప్రకృతిలో ఏది ఎవరు చేయలేదు. చాలామంది శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతూ పలానా శాస్త్రవేత్త ఆక్సిజన్ కనుగొన్నాడు అని మాట్లాడుతుంటారు. ఆక్సిజన్ కనుగొన్నాడా? ఆయన ఆక్సిజన్ కనుగొనటానికి ఇంతకీ ఆక్సిజన్ పెట్టింది ఎవరు? ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ఒకవేళ ఆక్సిజన్నే దేవుడు పెట్టకపోతే ఈ శాస్త్రవేత్త ఏం కనుగొనేవాడు చెప్పండి? కనుగొన్నవాడు కాదు గొప్పవాడు, పెట్టినవాడు గొప్పవాడు. అందుకే శాస్త్రవేత్తలందరి గురించి మాట్లాడుతూ కనుగొన్నాడు, కనిపెట్టాడని చెబుతారే తప్ప పెట్టాడని చెప్తారా ఎవరి గురించైనా? చెప్పరు. కనిపెట్టినవాడు కాదు, దాన్ని పెట్టినవాడు గొప్పవాడు. మరి పెట్టింది ఎవరు? దేవుడు. కనిపెట్టింది ఎవరు? శాస్త్రవేత్త. ఇంతకి పెట్టినవాడు గొప్పవాడు అంటారా, కనిపెట్టినవాడు గొప్పవాడు అంటారా? మీరే ఆలోచించండి. ఇప్పుడు పెట్టినవాడు గొప్పవాడు. అందుకే ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము
మనం ఉన్నాము. దేవుని కోసం ఉన్నామంటే మనం దేశం కోసం కాదట, దేవుని కోసం. ప్రపంచములో దేశములో ఉన్న మనుషులంతా ఎవరి కోసం ఎందుకోసం ఉన్నారంటే దేవుని కోసము అన్నారు. ఇక విచిత్రం ఏంటంటే నీవు తన కోసమే బ్రతకాలని, నువ్వు ఆయన కోసమే జీవించాలని, ఆయన కోసమే నీ మాట, ఆయన కోసమే నీ ఆలోచన, ఆయన కోసమే నీ పని అంతా ఆయన కోసమై ఉండాలని నీ విషయంలో ఆయనకున్న ఈ ఆలోచన అన్నది అది ఇప్పటిది కాదండి, ఇప్పటిది కాదట. నువ్వు రావటం కానీ, నువ్వు జన్మించటం, అదే నువ్వు రావటం, నువ్వు బ్రతకటం, ఇదంతా దేవుడు అప్పటికప్పుడు ఆలోచించుకొని నేను ఈ భూమి దిగ పంపలేదు. మరి నీ రాక వెనుక, నీ జన్మ వెనుక ఎన్ని వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందో అన్న విషయాన్ని ఒక్కసారి దేవుని మాటలతో నిండుకున్న, దేవుని మాటలతో కూడుకున్న ఈ మహావేదమైన ఈ బైబిల్లోకి వెళ్ళి మనం తొంగి చూడగలిగితే మన జన్మ ఇప్పుడు దేవుడు అనుకుని పుట్టించింది కాదు, మనకిచ్చింది కాదు. నీ జన్మ వెనక ఎంత కాలంగా దేవుడు ఆలోచించాడో, నీ రాక కోసం దేవుడు ఎంత కాలంగా ఎదురు చూశాడో చూస్తానండి, నిజంగా మతిపోద్దండి అసలు. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారని ఫోన్ చేస్తేనండి, వాళ్ళు ఫోన్ చేసినప్పటి నుంచి వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. 1 గంట చూస్తాం, 2 గంటలు చూస్తాం, 3 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఇక వాళ్ళే వస్తారులేని మన పనుల్లో మనం పడిపోతాం, ఇంకా మర్చిపోతాం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చేస్తారులే అని. కానీ దేవుడు అలా కాదు. నీ కోసం దేవుడు ఎంతకాలంగా ఎదురు చూశాడో తెలుసా? నీ రాక కోసం నువ్వు రావాలని, నువ్వు ఆయన కళ్ళ ముందు కనిపించాలని, నీకు నీ జీవితంలో ఆయన చూడాలని దేవుడు ఎంత కాలంగా ఎదురు చూశాడో అన్న మాటల్లోకి మనం వెళ్ళగలిగితేనండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల మధ్య ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని అన్నాడండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, యెషయా గ్రంథంలో చదువుకున్న మాట కానివ్వండి, కొరింథీ పత్రికలో చదువుకున్న మాట కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్న మాట కూడా అదేనండి. చూసారా, ఇన్ని చోట్ల వ్రాయించాడండి నీ జన్మ కోసం. ఆయన ఎందుకు జరిగిందో అనుకుని తెలియక నీ జన్మని ఈ లోకంలో ఉన్న దేనికి అంకితం చేస్తావేమోనన్న భయంతో, నాయనా నీ జన్మ నా కోసమే జరిగిందిరా, నిన్ను నా కోసమే నేను కన్నాను అన్న సంగతిని ఎన్ని చోట్ల వ్రాయించాడు మీరు చూశారు. ఇప్పుడు దేవుడు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. ఇక విచిత్రం ఏంటంటే ఎంత ముందుగా మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడో అన్నది చాలా ఆశ్చర్యం. కింది మాటలో మనకు కనబడుతుంది. ఇదిగో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే మనలందరినీ ఏర్పరచుకున్నాడట. జగత్తు పునాది వేయబడక మునుపు, జగత్తు అనగా విశ్వం లేదా ప్రపంచం, ఈ జగత్తు పుట్టి ఎంత కాలమైందో మనకు తెలిస్తే, జగత్తు పుట్టక ముందు దేవుని ఆలోచన అది ఎంత కాలం ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఇంతకీ జగత్తు లేదా ఈ విశ్వం పుట్టి ఎంతకాలం అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ లెక్కలను కాసే పరిగణలోకి తీసుకుంటే సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారండి. మనం ఉన్న సూర్యుడు, మనం చూసే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మనం ఉన్న ఈ విశ్వం పుట్టి నేటికి 1500 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు నిన్ను తన కోసమని నిర్ణయించుకున్నది ఎప్పుడట? జగత్తు పుట్టడానికి ముందు, అనగా 1500 కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు నిన్ను తన కోసమని అనుకున్నాడు, నిన్ను తన కోసం నిర్ణయించుకున్నాడు. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరి గర్భాన పుట్టినా, నువ్వు ఎప్పుడు పుట్టినా నిన్ను మాత్రం ఆయన తన కోసమని 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన అనుకున్నాడండి. అనుకున్న నాటి నుండి నువ్వు వచ్చేంతవరకు నీ కోసం ఎదురు చూశాడండి ఆయన. అనగా 1500 కోట్ల సంవత్సరాలుగా పరలోకమందున్న కన్న తండ్రి నువ్వు భూమి మీదకి వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ వచ్చాడండి.
నిజంగా తల్లి తండ్రి మన కొరకు ఎదురు చూసిన కాలం ఎంతండి? 9 నెలలే. 9 నెలలే. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనల్ని కన్న తల్లిదండ్రులు మన రాక కోసం వారు ఎదురు చూసిన కాలం మనం తల్లి గర్భంలో పడినప్పటి నుండే కదా. మరి ఎంతకాలం తల్లి గర్భంలో? 9 నెలలు. అనగా 9 నెలల నుంచి మాత్రమే నీ కోసం ఎదురు చూశారు. రాగానే నిన్ను చూసి పొంగిపోయారు, ఆనందపడ్డారు. కానీ 9 నెలలుగా ఎదురు చూసిన వారికే ఎంత ఆనందం, ఇంత సంతోషం అయితే నీ విషయంలో 1500 కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ కన్న తండ్రి ఎప్పుడైతే నువ్వు భూమి మీదకి అడుగు పెట్టావో నిన్ను చూడగా ఆయన అంత ఆనందపడిపోయి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. వివాహమై 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళ తర్వాత ఒక పాప ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఆ పుట్టిన బాబును పాపను అస్సలు కిందికి దించరండి. ఏవండి, ఎప్పుడు మీ బాబుని కిందికి దించారు, ఎప్పుడు ఎత్తుకునే ఉంటున్నారు ఏంటండి ఈ ప్రేమ అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? 20 సంవత్సరాల తర్వాత పుట్టిన పాపట్టే, 20 సంవత్సరాల తర్వాత పుట్టిన బాబండి, లేక లేక పుట్టినవాడండి. 20 ఏళ్ళ తర్వాత పుట్టిన వాడి విషయంలోనే ఇంత ప్రేమ అయితే నీవు 1500 కోట్ల సంవత్సరాల తర్వాత పుట్టావు దేవుడికి. 1500 కోట్ల సంవత్సరాల తర్వాత పుట్టావు నువ్వు. నీ విషయంలో ఆయనకి ఎంత ఆలోచన, ఎంత ప్రేమ ఉంటుందో ఈ రాత్రి నువ్వు ఆలోచించావు. మరి ఇంతగా నీ కోసం ఎదురు చూసి 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 ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చిన నీవు నేను భార్య కోసం నువ్వు అన్నప్పుడు ఆయన మనసు ఎంత గాయం అవ్వాలి. ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా నీ కోసం నేను ఎదురు చూస్తే వచ్చిన వెంటనే నీ జన్మను నీవు భార్య కోసం అంటున్నావు, భర్త కోసం అంటున్నావు, పిల్లల కోసం అన్నావు, దేశం కోసం అన్నావు, ఉద్యోగం కోసం అంటున్నావు, ధనం కోసం అంటున్నావు, వ్యాపారం కోసం అంటున్నావు, ఆస్తి కోసం, అంతస్తు కోసం, చదువుల కోసం నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు విన్న నిన్ను కన్న తండ్రి హృదయం ఏమైపోతుందో ఒక్కసారి మీరు మనసు పెట్టండి, ఆలోచించండి. మరి మన దేవుని పిల్లలారా, ఆయనకి మనసు ఉందండి, దేవునికి మనసుంది. ఆయనకు బాధ, ఆయనకు కష్టం, ఆయనకు సంతోషం ఇవన్నీ ఉంటాయండి. దేవుడికి ఇవన్నీ ఉంటాయి. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత నీ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని నేను పుట్టింది నా దేవుడి కోసమే, నా తండ్రి కోసమే, ఈ మాటలను వంటనప్పుడు నీ తండ్రి ఎంత పొంగిపోతాడో పరలోకంలో. నిజంగా ఈ మాట నువ్వు వింటున్నప్పుడు, నిజంగా నువ్వు అలా నిర్ణయించుకున్నప్పుడు నీ మనసులో అందరికంటే సంతోషపడేది ఆయనేనండి. ఇన్ని 100 కోట్ల సంవత్సరాల ఎదురు చూపుల్లో వచ్చిన నీవు ఆయన్ని బాధ పెట్టేవాడుగా ఉండకూడదు. ఆయన ఆనందపెట్టు. ఆయన ఆనంద పెట్టాలంటే ఈ జీవితం దేవుడి కోసం అన్న నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఈ జన్మ ఆయన కోసమే అన్న ఆలోచనతో నువ్వు వెళ్ళాలి. అప్పుడే ఆయన మనసు ఆనందం, అప్పుడే ఆయన సంతోషం, అప్పుడే ఆయన సంతోషంగా ఉండగలడండి. ప్రేమన దేవుని పిల్లలు ఆలోచించండి. ప్రకృతిలో ఏది వాటి కోసం బ్రతకటం లేదు కదా. ప్రకృతిలో ఏది వాటి కోసం కానప్పుడు మనం మాత్రం మన కోసం బ్రతకటం న్యాయం అంటారో చెప్పండి. సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం, నక్షత్రాలు మన కోసం, గాలి మన కోసం, నీరు మన కోసం, ఒక పువ్వు మన కోసం, ఒక కాయ మన కోసం, ఒక పండు మన కోసం, ఒక జంతువు మన కోసం, ఒక పక్షి మన కోసం, సముద్రాలలో ఉన్న మత్స్యాలు అన్నీ మన కోసమే. ఈ ప్రకృతిలో ఏది వాటి కోసం ఎందుకు బ్రతకటం లేదో తెలుసా? నువ్వు బ్రతకవలసింది దేవుడి కోసం అనేవి చెబుతున్నాయండి మనకు. మా జన్మ మీకోసం జరిగింది, మీ జన్మ దేవుని కోసం జరిగిందని ఈ ప్రకృతి సాక్ష్యం ఇస్తుందన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదు. ప్రకృతిలో ఉన్నవి కళ్ళతో చూసి ఎలా అనుభవించాలని ఆలోచిస్తున్నావే తప్ప ప్రకృతిని బట్టి నీవే నేర్చుకోవాలన్న ఆలోచన నీకు లేకుండా పోయింది. కళ్ళ ముందు కనిపించేది ఎలా సొంతం చేసుకోవాలి, కళ్ళతో చూసింది ఎలా అనుభవించాలని ఆలోచన చేస్తున్నావే తప్ప ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేవుడు నా కోసం దీన్ని ఎందుకు పెట్టాడు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే నీ జన్మ నీకు ఎందుకు అర్థమవ్వదు, నీ జన్మ పరమార్థం నీకు ఎందుకు అర్థమవ్వదు అనుకుంటున్నావు. చెబుతున్నాడంటే దేవుడు, ప్రకృతిలో ఉన్నవన్నీ నీ కోసం, కానీ నాయన నువ్వు మాత్రం నా కోసం రా. నా కోసం కాదురా సూర్యుడు, నా కోసం కాదు, నాకు కోసం కాదు చంద్రుడు, నా కోసం కాదు నక్షత్రాలు, నా కోసం ప్రకృతిలో ఏదీ లేదు. ప్రకృతిలో ఉన్నవని నీ కోసం చేశాను, కానీ నిన్ను మాత్రం నా కోసం కన్నాను, నిన్ను మాత్రం నా కోసం నిర్మించుకున్నాను, నిన్ను మాత్రం నా కొరకే ఇదిగో తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడి ఈ ఆకారముతో నిన్ను నిర్మించి ఈ భూమి మీదకి పంపాను.
కనుక దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. ప్రకృతి నీ కోసం, ప్రకృతిలో ఉన్న నీవు దేవుని కోసం అన్న సంగతి మర్చిపోవద్దు. ప్రకృతిలో ఉన్నవన్నీ నీ కోసం ఉన్నాయి, కానీ నువ్వు ఉండవలసింది, నువ్వు బ్రతకవలసింది మాత్రం సాక్షాత్తు దేవుని కోసం. నీవు దేవుని కోసం బ్రతుకుతావని, నిన్ను తన కోసమని దేవుడు కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితమే ఆలోచించాడు. ఆలోచించి నీకు ఈ ఆకారాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఇచ్చిన ఆయన ఆనందపెట్టు, ఆయన కోసం బ్రతికి. అలా కాక నీ కోసం బ్రతకటానికి ఆలోచిస్తే, నీ కోసం బ్రతకటానికి నువ్వు వెళితే ఆ తర్వాత నష్టం కూడా నీకే. భూమి మీద బ్రతికినంత కాలం ఆయన నీ విషయంలో బాధపడతాడేమో, కానీ ఆ తర్వాత శాశ్వతంగా బాధ అనేది మనకే ఉంటుంది. కనుక ఆలోచించండి. ఇది ఆవిరి వంటి జీవితం, ఏ క్షణాన్నైనా కానీ వెళ్ళిపోవచ్చు. ఇది నీటి బుడగ వంటి జీవితం, ఏ క్షణాన్నైనా పగిలిపోవచ్చు. కానీ ఈ జీవితాన్ని ముగించుకునే లోపు, చావుకు వెళ్ళే లోపు, సమాధికి చేరిపోయే లోపే ఈ జన్మ పరమార్థాన్ని తెలుసుకున్న వారంగా, ఈ జన్మను దేవునికి అంకితం చేసి, దేవుని కోసం ఈ జీవితాన్ని అర్పణ చేసి మనం మరణించామా, రాబోయే మంచి రోజులు ఉంటాయి నీకు. లేదా రాబోయే జీవితం చాలా భయంకరంగా ఉంటుంది.